నీ ఇంట్లో పెట్టుకో, బినామీల పేరు మీద ఆస్తులు పెడదాం, అంతేగాని రక్తాన్ని కాదు. మీ వాళ్ళు అంటుంటారే, యూట్యూబ్లో చెప్తుంటాడు ఒకడు, ఇన్నా రే మన రక్తం దాన్ని మీరు ఇంకొకరికి ఇవ్వకండి అని. అదే మీ సంప్రదాయం, అదే మీ విజ్ఞత. మారండి, మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి, మళ్ళీ అధికారంలోకి రండి, సంతోషిస్తాం. మారకుండా మేము ఇంతే, మేము ఇలాగే చేస్తాం, మిమ్మల్ని మేము అణిగి తొక్కుతాం, మీ ఆడవాళ్ళని ఈ విధంగా చేరుస్తాం. అవును, చెరిశారు శాంతి గారిని. భర్త ఉండంగా ఇటువంటి సంబంధాలు పెట్టుకుంటే దాన్ని న్యాయ పరిభాషలో రేపంటారు, అక్రమ సంబంధం అని కాదు, రేపంటారు. ఒక దళిత స్త్రీని కానీ, ఒక ఆదివాసీ స్త్రీని కానీ ఏదో రూపంలో లోపరుచుకొని వాళ్ళతో శారీరక సంబంధం పెట్టుకుంటే అది నేరమని ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ స్పష్టంగా చెప్తోంది. మీకు చట్టాల గురించి తెలుసు, చట్టాలు చేసేటువంటి చట్టసభల్లో సభ్యులు మీరు. మరి ఏ విధంగా ఈ అనైతికమైనటువంటి కార్యానికి మీరు పూడుకున్నారు విజయసాయిరెడ్డి గారు అని మేము ప్రశ్నిస్తున్నాం. వెళ్తాడట, ఉమెన్ కమిషన్కి వెళ్తాను, ఎస్టీ కమిషన్కి వెళ్తాను, హ్యూమన్ రైట్ కమిషన్కి వెళ్తాను, పార్లమెంట్లో నా ప్రివిలేజ్ వాడుకుంటాను అంటున్నాడు. నువ్వు వాడుకోవాల్సింది నీ పార్లమెంటరీ ప్రివిలేజ్ కాదయ్యా. ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా, ఒక ఆడదానికి భర్తగా ఆ ప్రివిలేజ్ వాడుకో. నిన్ను నమ్ముకున్న నీ భార్యను ద్రోహం చేశావు, మరొకటి భార్యను అన్యాయం చేశావు, ఇదా ప్రివిలేజ్ నీకు? ఈ విషయం తేలాలి. న్యాయ ప్రక్రియ సుదీర్ఘమైనదే, న్యాయ ప్రక్రియ చాలా రోజులు పడుతుంది. అయినప్పటికీ కూడా మేము మదన్ మోహన్ ఎంట నడుస్తాం. మేము అంటున్నాం, మదన్ మోహన్ గారు వాళ్ళ ఇంటి పేరు మానేపాటి, మన విజయసాయిరెడ్డి గారి యొక్క ఇంటి పేరు ఈ పెనుంబాక. ఆయన బాగా గుర్తుపెట్టుకున్నారు, ఎనుంబాక. ఈ కలియుగ కృష్ణుడు శాంతి గారికి పుట్టిన ఈ మగబిడ్డ ఏ వారసత్వానికి వారసుడో తేలాలి. మైనంపాటి వారసుడా, వేణంబాగు వారసుడా? క్లారిటీ రావాలి, కావాలి చట్టానికి. అది చట్టం ప్రకారం ఇది తేలాలి. మేము వెళ్ళాం, రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారిని కలిసాం, డీజీపీ గారికి కలిసాం, ఇంతవరకు ఎఫ్ఐఆర్ రాలే. అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని కూడా, కంప్లైంట్ ఇచ్చినట్టే ఎఫ్ఐఆర్ కట్టాలి కదా, మీరెందుకు తాత్సారం చేస్తున్నారని అడుగుతున్నాం. విజయసాయిరెడ్డి మీకు ప్రివిలేజా? అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాం మేము. మీరు ఎఫ్ఐఆర్ కడితే ఆ ముద్దాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు ఆర్డర్ వేస్తుంది అతని డిఎన్ఏ టెస్ట్కి పంపించమని. ఎందుకు తాత్పర్యం చేస్తున్నారు? ఒకవేళ విజయసాయిరెడ్డి గారు కానీ ఒక ఇంజెక్షన్ తీసుకున్నాడంటే, నేను చెప్తున్న విషయం, 30 రోజులు ఆయనకు వీర్యకణాలు బయటకు రావు. ఏంటి, చట్టములో ఉన్నటువంటి లొసుగులను అడ్డుపెట్టుకోదలుచుకున్నారా? టెక్నాలజీని వాడుకోదలుచుకున్నారా? ఆ బిడ్డకు నేను తండ్రిని కాదని నిరూపించుకునే అవకాశాన్ని విజయసాయిరెడ్డి కల్పిస్తున్నారా? వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారికి శాంతి గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఈనాటిది కాదు, 2016 డిసెంబర్ నుంచి ప్రారంభమైంది. నేను కల్లారా చూశాను. ఇప్పుడు సోదరుడు చెప్తున్నాడు, నా భార్య జూనియర్ సివిల్ జడ్జి అవుతుందని దిగ్విజయ్ అనేటువంటి ఒక సంస్థలో నేను కోచింగ్కు పంపించాను, తనకు డిస్టర్బ్ కాకూడదని తనకు సపరేట్గా ఒక అకామిడేషన్ ఏర్పాటు చేశాను. ఆ టైంలో నన్ను మోసం చేసి ఈ విధంగా విజయసాయిరెడ్డి సుభాష్ రెడ్డితో కలిసి ఢిల్లీకి ప్రయాణం వచ్చింది. అది మీకు అంటబడింది. ఈరోజు మీరు బయట పెడుతున్నారు సార్, దీంట్లో వాస్తవం నాకు అర్థమవుతుంది అంటున్నాడు. మేము అంటున్నాం, శాంతి గారిని ప్రలోభ పెట్టే విజయసాయిరెడ్డి ఈ నేరం చేశాడు. ఒక గిరిజన స్త్రీని ప్రలోభ పెట్టి లొంగ తీసుకొని
శారీరక అవసరాలకు వాడుకొని అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టడం కోసం విశాఖపట్నంలోని దేవాదాయ భూములన్నింటినీ దోచేయడం కోసం శాంతి గారిని ఈ విధంగా అక్రమంగా వాడుకోవడం కూడా ఇది నేరమే. ఆమెను నేరం చేయడానికి ప్రోద్బలించిన వాడు విజయసాయిరెడ్డి. నేరం చేసిన వాళ్ళకన్నా నేరాన్ని ప్రోత్సహించి నేరం చేసేటట్లు ప్రలోభ పెట్టేటువంటి వ్యక్తి మొదటి ముద్దాయి అవుతాడు. ఈరోజు శాంతి గారు తన ఉద్యోగాన్ని కోల్పోయారు. ఛార్జెస్ ఫ్రేమ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. తనకున్నటువంటి అక్రమాస్తులన్నీ ఈరోజు ప్రభుత్వం వాళ్ళు ఛార్జ్షీట్లో పొందుపరిచారు. తను ఈరోజు సమాధానం చెప్పుకోవాలి. ఒకవేళ ఏసీబీ కేసులు కానీ ఇందులో ఇన్వాల్వ్ అయితే సిబిఐ వస్తుందో, ఈడీ వస్తుందో, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుందో, ఏ అర్ధరాత్రిలో ఎవరొచ్చి ఏ అధికారి వచ్చి ఇబ్బంది పడతారో ఆమె చాలా మనోక్షోభ గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఆమె తప్పు చేసిందా, ఒప్పు చేసిందా, ఆమె చేసింది న్యాయమా ధర్మమా అనేది న్యాయస్థానాలకు వదిలిపెడితే ఒక మనుషులుగా, ఒక మానవత్వం ఉన్న వాళ్ళగా, ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళగా ఎంతో కష్టపడితే కానీ ఒక స్థాయికి రాలేనటువంటి ఈ బడుగు బలహీన వర్గాలు, ఆదివాసీ, గిరిజనులు, ఈ దళితుల బిడ్డలు ఒక ఉన్నత స్థానంలో ఉంటే మీ కళ్ళు వార్చవు. ఈ విధమైనటువంటి రొంపులేకి దించుతారు. ఈ విధంగా వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు. ఈ విధంగా వాళ్ళ బిడ్డలను కూడా సర్వనాశనం చేస్తారు. ఒక కుటుంబాన్నే సర్వనాశనం చేస్తారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, విజయసాయిరెడ్డి పైన క్రిమినల్ చర్యలు వెంటనే ప్రారంభించాలి. ఏదైతే మన మదన్ మోహన్ గారు ఇచ్చినటువంటి క్రిమినల్ కంప్లైంట్ ఉందో ఆ కంప్లైంట్ వెంటనే ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ చేసి విచారణ మొదలుపెట్టి విజయసాయిరెడ్డి గారిని అరెస్ట్ చేసి అతని దగ్గర డిఎన్ఏ సంబంధించినటువంటి మెటీరియల్ కలెక్ట్ చేసి అతను మెడికల్ ఎగ్జామినేషన్ చేసుకోకుండా అడ్డుపడి ఈ యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఈ యొక్క కలియుగ కర్ణుణ్ణి మరో కర్ణునిగా, మరొక ఉగ్రవాదిగా తయారు చేసి సమాజం పైన వదలకండి. మాకు ఆన్సర్ కావాలి. మేము ప్రశ్నిస్తున్నది అదే. మదన్ మోహన్ గారికి న్యాయం జరగాలి. అదేవిధంగా మదన్ మోహన్ గారికి ఎటువంటి ప్రాణహాని జరగకుండా, ఎటువంటి అతనికి కష్టాలు నష్టాలు కలగకుండా, అతని ప్రాణ దాడి జరగకుండా ఈ ప్రభుత్వం రక్షణ కల్పించాలని కూడా మేము ఈ సందర్భంగా సమాజంలో అక్రమ ఆస్తులకు బినామీలు ఉంటారు. అక్రమ సంతానానికి బినామీలను సృష్టించినటువంటి ఘనత మన పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి గారికి ఒక్కరికే దక్కుతుందని నేను చెప్తున్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మా దళిత గిరిజన బిడ్డలను, ఆడబిడ్డలను